తండ్రి స్తోత్రం చెల్లిస్తూ నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ పూజిస్తూ మహిమపరుస్తుంటున్నాం. గొప్ప దేవ, కనికరం కలిగినటువంటి దేవ, దయగలిగినటువంటి దేవ, మాట తప్పని దేవ, మారని దేవ, సజీవుడమైన దేవ, నిరంతరం జీవించున్నటువంటి దేవ, అల్ఫా ఒమేగా అయినటువంటి దేవ, కడపడి వాడవు మొదటి వాడమైనటువంటి దేవ, సమస్తం నేలుచున్నటువంటి దేవ, సర్వాధికారి అయినటువంటి దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ప్రభా, మీరు ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నిన్ను స్తుతించున పాతాళము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున అని సెలవిచ్చిన ప్రకారం ప్రభా, మేము నీ సన్నిధిన ఆరాధించు నిమిత్తమై ఈ శ్రేష్టమైనటువంటి దినం అనగా సమాధిని, లోకమును, సాతాన్ని జయించినటువంటి ఈ దినాన ప్రభ, పరిశుద్ధులందరితో పాటు భూలోకంలో ఉన్నటువంటి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మేము కూడా ఈ ఆరాధనా స్థలంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు మమ్మల్ని సమకూరుస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభా, అల్పమైన ఈ కార్యం పైన మీ కనుదృష్టి ఉన్నందుకై స్తోత్రములు, మీ ఆత్మ మా మధ్య ఉన్నందుకై స్తోత్రములు. మా మధ్యన మీరు సింహాసనాసీనుడవై మా స్తుతుల మీద ఆసీనుడవ కమ్మని వేడుకుంటున్నాం. అనేకులు రావడానికి కూడా మీరు కృపను అనుగ్రహించండి. మరి సకల అనానుకూలమైన పరిస్థితులన్నిటిని తప్పించండి. సమస్త ఘనత, మహిమ, ఆధిపత్యం మీరే వహించండి. ప్రభా, సండే స్కూల్ పరిచర్యను కూడా దీవించండి. పాటలు, ఆరాధన వర్తమానం, బలవర్తమానం, మరి మా సహవాసం అంతా దీవెనకరంగా ఉంచండి. భోజనాల ఏర్పాట్లో కూడా మీరు కృప చూపించండి. చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ తొందరపాటు, కలవరాలు లేకుండా మరి నీ ఆత్మ కార్యాన్ని మేము చూడడానికి సహాయం చేయండి. హెబ్రోన్ సహవాసాన్ని, హెడ్ క్వార్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయకులను, సేవకులను ఈ దినం నీ బిడ్డలు సాతానుపై విజయం పొంది నిన్ను మహిమపరిచేటటువంటి దినంగా ఉంచమని వేడుకుంటూ మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. నీ రక్త ప్రోక్షణకి మమ్మల్ని తీసుకుని వస్తూ నీ ప్రజలకు మేము కనబడుతుండగా మీరే ప్రభు మమ్మల్ని శుద్ధీకరించి నీకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాటి సంఖ్య 105. కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 103. పరిహారుని పాడెదము అవిరత ప్రియేకుని స్తోత్రింతుము దూతలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియ యందు జన్మించెను దూతలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియ యందు జన్మించెను మహి
సుఖముల దయచేసెను. దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను. పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను. పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల పోయాడే ప్రాణమునిచ్చెను నన్నకై. దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చెను. లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును. లోకము న్యాయము తీర్చుటకై. ఆయత్తముగా కాచియుండెదము. పాయక వివేక కలవలే దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. తన రూపమును దాల్చను. ఆయనే నా రూపము దాల్చెను. తన స్వరూపమునే దాల్చను. ఆయనే నా రూపము దాల్చెను. దాసుడనగు నన్ను రక్షింపన్. దాసుడనగు నన్ను రక్షింపన్. యేసు నర రూపము దాల్చెను. దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాతాళలోకము కూర్చవచ్చున్. జాతి అడ్డు గోడ పడగొట్టెను. పాతాళలోకము కూర్చవచ్చున్. జాతి అడ్డు గోడ పడగొట్టెను. నిత్య జీవం దునియవచ్చెను. నిత్య జీవం దునియను వచ్చెను. నీతి సూర్యుడు ప్రభు యేసువే. దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. హల్లెలూయా పాడి ఆడుతుము. హర్షముతో యేసును తాకెదము. హల్లెలూయా పాడి ఆడుతుము. హర్షముతో యేసు చాటెదము. బాలుడైన తండ్రిని కీర్తింతుము. బలుడైన తండ్రిని కీర్తింతుము. వెయ్యి పరిశుద్ధాత్మను త్యాగింతుము. దేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము.
పాఠ సంఖ్య 104, పాత పుస్తకంలో 102, కృత పుస్తకంలో 104, పాత పుస్తకంలో 102. నా ప్రాణప్రియుడ యేసురాజా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదం. మహిమా రాజా స్తుతించెదం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు విడువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణా రాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారము. రక్షణాలంకార
ప్రకటించు స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా వేదములు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా వేదములు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. వాగ్దానముల్ నాలో నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే. వాగ్దానముల్ నాలో నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే. వాడేదను ప్రహర్షింతుడు, హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. పాత సంఖ్య 227 కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో 225. నే స్తుతించెదను యేసు నామమును. స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను, నే స్తుతించెదను యేసు నామమును. భజించెదను క్రీస్తు స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
ప్రేమన భారముగా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన భారముగా నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాహియై చావందెను ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాహియై చావందెను నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను శోధన కాలములయందున వేదన కాలములయందున శోధన కాలములయందున వేదన కాలములయందున నాదుడు యేసు మన తోడనుండ అంతమేక మన చింతలకు నాదుడు యేసు మన తోడనుండ అంతమేక మన చింతలకు నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని వేళతో నన్ను నింపెను ఎనలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని వేళతో నన్ను నింపెను మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై మహామహుండు మహిమా ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను రాజాది రాజు ప్రభు యేసే దేవాది దేవుడు మన యేసే రాజాది రాజు
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉండి కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 135వ అధ్యాయం. మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. దయచేసి మీ భాగములను అందరూ కలిసి చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా దేవుని మందిర భవనములో నుంచులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, ఆయన మనోహరుడు. నేర్పుచుకోండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. చాలు. చివరి వచనము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. వాక్య భాగమును ప్రభు మనకు పంచిపెట్టినట్టుగా ప్రభు వైపు చూద్దాం. ప్రేమనంతో మా ప్రియ పరలోకపు తండ్రి, ఒక నాయన ప్రేమ రక్షక జీవాధిపతి, మా జీవితంలో మరి యొక్క నూతన దినమును, మరి యొక్క సభా దినమును మీరు మాకు ప్రేమించి ఇచ్చిన మీ కృప కొరకై మేము పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులైన వారు, ఎంతో గొప్పవారు, ధనవంతులు, ఆరోగ్యవంతులు, అనేక విధమైనటువంటి ప్రజలు నా దేవా నా ప్రధాన తండ్రి ఎంతో ఆశతో ఈ లోకమును ఈరోజు చూడవాలని ఆశించి అయ్యా చూడలేక ఈ లోకముని వదిలి ఉన్నారేమో, కానీ అయితే పంచవారిని మమ్మల్ని మీరు ప్రేమించేందుకై మేము వందనాలు చెల్లిస్తున్నాం. దేగల తండ్రి, ప్రేమ కలైనా ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ ఆలయమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ ఆలయంలో నీ పిల్లలుగా నీ రక్తం చేత కొనబడి, అయ్యా నీ రక్తం చేత విమోచించబడి మీ పిల్లలుగా దాసులుగా ఉండి మీ నామం పేట ఉదయకాలంలో మోకరించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి బంగారు పాదాల వందనాలు చేస్తుంటున్నాం. ఎందరికో ఈ తండ్రి అవకాశం లేకపోయింది. ప్రభువా నా తండ్రి, నా దేవ మమ్మల్ని కరుణించేందుకై
మమ్మల్ని కనికరించినందుకై దేవానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంటిగా ప్రేమల్లో ఒక తండ్రి సమాధినందు పూర్వకాల సమయంలో మీ నామను ఆరాధించడకు, మీ నామను కీర్తించి మహిమపరచడకు తండ్రి నేను మందిరంలో చేరి వచ్చి ఉంటుండగా రోజుకు సాయం చేయండి అయ్యా. మేము ఇచ్చిన వాక్యం నటి స్తోత్ర వందనాలు. అల్పులం అయోగ్యులం దేవా, కనికరించండి ప్రభా, సాయం చేయండి. మీ వైపు చూసుకుంటున్నాం, మీ కనికరము మీ దయను కోరుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి. చేరి వచ్చిన నీ పిల్లల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఎంతో ఆశ కలిగి ఆసక్తి కలిగి మీ పిల్లలు మీ ఇంటికి చేరి వచ్చి ఉంటున్నారు దేవా. వారి ఆశను మీరు తృప్తిపరిచిన దేవుడు కనుక ప్రభా వారి వట్టి హృదయంలో అల్లకుండా వారి హృదయంలో వాక్యం చేత నింపబడి ఆనందంతో తల్లి వారి కుటుంబంలో వేడుకున్నాం. సాయం చేయండి. ఇంకా రావాల్సిన మా ప్రియుల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మీరు తల్లి మార్గ మధ్యలో ఉంటే దయతో తల్లి వారిని క్షేమకరంగా మా మధ్యకు నడిపించండి. ఇంకా ఎందరెందరు పని వాటిల్లో ఉండి తండ్రి నిర్లక్ష్య భావంతో ఉంటున్నారో దయతో వారిని మన్నించండి. ప్రభా వారితో మీరు మాట్లాడండి అయ్యా. నా తల్లి నా ప్రభా మీరు ఎంతో గొప్ప దేవుడు అని పరిశుద్ధ గ్రంథము ఘోషిస్తుంటున్నది. నువ్వు మహానీయుడవు, మహాప్రభు, ప్రేమ గల దేవుడు అని పరిశుద్ధ లేఖనలు బోధిస్తుంది. అటు ప్రేమను గుర్తెరిగిన ప్రతి ఒక్కరు తండ్రి పరిగిన పాదాలు వారికి దయచేసి వేడుకుంటున్నాం. సాయం చేయమని ఇచ్చిన వాక్యాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా సాయం చేయండి. రాసుని తండ్రి అల్పుని అయోగ్యుని నా ప్రవాణాన్ని సేవ బలహీనుంది నా రక్షగా కనికరించండి. నేను వాటి ఇవ్వరుగా ఉండి తండ్రి నన్ను వాడుకొని ఇంకేమేమి చెల్లించుకోమని సాయం చేయండి. మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ప్రభు కృప ఆయన దయ మన పట్ల ఎంతో ఉన్నతముగా ఉంది కనుక ఆయన మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు, మరొక సభా దినాన్ని ఇచ్చాడు. అందులోకై మొట్టమొదటిగా ఆయన మనము స్తుతించాలి, ఆయన కనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. పాటల ద్వారాను వాక్యం ద్వారాను మనం ఆయన నామాన్ని గణపరచాలి. ఎందుకొరకనగా మహాయోధులు, మహా గొప్పవారి లోకములో మంచి పేరు ప్రతిష్టలు గలవారు, ఎంతో అన్ని విధాల గొప్పవారని అనిపించుకున్న వారు కూడా మానవ ఉద్దేశం తలంపుతో ఉన్న వారు ప్రేమని వరలారా ఈ లోకంలో ఈ దినమును ఈ లెక్క చూడలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నారు. కానీ అయితే మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? ఇంతగా ప్రేమించాడా? ఇంత ప్రేమించాడా? ఇంత ప్రేమించాడా? ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. 33:3 ప్రకారము ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక మా జీవితంలో ఆయన ప్రేమను చూపిస్తూ మనం మరి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు. అందులోకి ఆయన్ను ఆరాధిస్తాము. చూడండి, ఆఖరి వచనానికి రండి. 5వ వచనం అందరం చదువుకుందాం. యెహోవా గొప్పవాడు. ఎలాంటి వాడు అంట యెహోవా? ఎందుకు గొప్పవాడు? ఏ విధంగా గొప్పవాడు? నువ్వు ఏ విధంగా కనుక్కున్నావు గొప్పవాడని? నీ అనుభవంలో, నీ జీవితంలో
దేవుడు గొప్పవాడని ఎప్పుడైనా అనుకున్నావా? దేన్ని బట్టి గొప్పవాడని తలంచావు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దేవుడు గొప్పవాడు అనుకోవడం ఒకటి, రెండవది ఏ విషయంలో, ఎందును బట్టి ఆయన గొప్పవాడు అంటే ప్రియమైన వర్లారా, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన గొప్పతనం అనేది మనకు కనపరచబడింది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆయన యొక్క గొప్పతనము మనకు కనపరచబడింది. రెండవదిగా ఆయన మన పట్ల చూపుతున్న దినదిన ఆశీర్వాదాలు, దినదిన మేలులు, ఆయన కృపను మనము ధ్యానించినట్లయితే ఈ విషయాన్ని మనం మర్చిపోలేము. ఏ విషయాన్ని? దేవుడు గొప్పవాడని. సర్వసృష్టిని దేవుడు ఆయన నోటి వాక్కు చేత కలుగజేశాడు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. కానీ ప్రియమైన వర్లారా, అవన్నీ సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయా? లేదు. సృష్టి అంతా దేవుని ఆరాధించడం లేదు. మానవులమైన మనమే ఆయన సృజించాలి. ఎందుకొరకనగా దేవుడు మానవుని ప్రత్యేకించి ఆయన ప్రేమతో చేశాడు. ఆయన ఎంతో నైపుణ్యంతో, ఆయన ఎంతో ఆశతో, ప్రేమతో, ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా మానవుణ్ణి నేలమట్టితో చేశాడు. ఎన్నో మానవునికి అలంకారాలు ఇచ్చాడు, ఎన్నో విధములైన మంచి రూపములు ఇచ్చాడు, ఆయన స్వరూపములు ఇచ్చాడు. ఆయనను పోలి ఉండాలని మరి ఆయన మానవుణ్ణి తన కొరకే సృష్టించుకున్నాడు. అలాగ వదలలేదండి. ఇంకా ఏం చేశాడు? దేవుడు తన ఊపిరి ఊది మానవుని బ్రతికించాడు. మానవుడు దేవుని స్వరూపము, దేవుని రూపము, దేవుడి యొక్క ఊపిరి అయి ఉన్నాడు. చూడండి ఎంత గొప్పవాడని మనము ఆయన్ను తలంచుకున్నటకు, ఆయన్ను గణపరచుటకు, ఆయన్ను మయంపరచుటకు ఈ ఉదయ కాలంలో ఎన్ని గొప్ప సంగతులు ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు. బైబిల్ వాక్యము కాగితము మొదలుపెట్టినది మొదలుకొని ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదము, ఒక్కొక్క వాక్యము తీస్తూ వచ్చినట్లయితే ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన యొక్క గొప్పతనం మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అందుకరకై భక్తులైన వారు, ప్రియమైన వారులారా, దావీదు ఇక్కడ ఈ మాట అంటున్నాడు, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? ప్రియమైన అమ్మాయ, ఈ దేవుడు గొప్పవాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడని నువ్వు ఎరుగుదువా? నువ్వు ఎరుగుదువా? ఎరిగినట్టయితే నీవు ప్రభువును ఆరాధించక ఉండలేవు, ప్రభువును స్తుతించక ఉండలేవు, ప్రభువును ప్రార్థించక ఉండలేవు. ఆయన గొప్పతనమును నువ్వు ఎరిగినట్టయితే సమస్త దేవతలు దేవుళ్ళు అనబడే వారి కంటే ఈయన ఎలాంటి వాడంట? గొప్పవాడు. అందుకొరకే ఇక్కడ రాయబడిన రీతిగా చూడండి, 35:13 వచనంలో ఇక్కడ దేవతలని వారు రాయబడి ఉంటున్నాయి. ఎలాంటివంటే అవి నోరుండి పలకలేనివి, మాట్లాడలేనివి, కాళ్ళుండి నడవలేనివి, చేతులుండి పనులు చేయలేనివి. అలాంటి అన్య దేవతల కంటే మన ప్రభువు సర్వోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వంతటా వ్యాపించి ఉండేవాడు, సర్వ సృష్టిని వ్యాపించి ఉన్నవాడు మన దేవుడు అంటున్నాడు.
కనుక ప్రియులారా, భక్తులు తను కనుగొన్న సత్యమును ఇవరే కాలమున మనకు తెలియపరుస్తూ ఉంటున్నాడు. యెహోవా దేవుడు గొప్పవాడు, ఆయన కృప నిరంతరము నిలిపే దేవుడు, ఆయన నిరంతరము ప్రేమిస్తూ ఉండేవాడు. ఆయన ప్రేమ మార్పు చెందని ప్రేమ అయి ఉంటున్నది. ఆయన ప్రేమ శాశ్వతమై ఉంటున్నది. ఆయన ప్రేమకు ఏ విధమైన హద్దులు లేనేలేవు. ఇలా ఒక ప్రేమ మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు, మన బంధువులు ప్రేమిస్తారు. ఎంతవరకు ప్రేమిస్తారు? కొంతవరకు మాత్రమే. ఏలోక ప్రేమ కొంతవరకు ప్రేమ మాత్రమే. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుని నువ్వు మరిచినప్పటికీ, దేవుని నువ్వు పిలవనప్పటికీ, దేవుడిని నువ్వు ఆరాధించినప్పటికీ, దేవుడిని నువ్వు కొనియాడినప్పటికీ, దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకొరకు? ఆయన ప్రేమ మహా గొప్పది. ఆయన ఏ విధమైనటువంటి పక్షపాతము లేని దేవుడుగా ఉంటున్నాడు. అనే జనులందరూ మరి ఈ వాతావరణము దేవుని పిల్లల కొరకే ఇచ్చాడా? ఈ ఎండ, గాలి, వాన, ఈ పరిస్థితులు ఇదంతా ఒక దేవుని ప్రేమించిన పిల్లలకే ఇస్తున్నాడా? ఈ సమస్తమంతా కూడా సర్వ మానవుల కొరకు ఇస్తున్నాడు. కనుక ఆయన ప్రేమ కలక్కము లేని ప్రేమ, ఏ విధమైనటువంటి పక్షపాతం లేని ప్రేమ. ఇంకా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. 23:3. కనుక ప్రేమైన వాళ్ళారా, ఈ దైవజనుడు, ఈ భక్తులు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ భక్తులైతే ఈ మాట చెప్తున్నాడు, నేను ఎరుగుతున్నట్టున్నాడు. ఎంత గట్టిగా చెప్తున్నాడు, నమ్మకంగా చెప్తా ఉంటున్నాడు. ఎంతమంది వాదించినా, ఎంతమంది ఆయన్ని ప్రశ్నించినా కూడా ఆయన గట్టిగా నిలబడి ఈ మాట మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఎందుకరకు? దేవుడి ప్రేమను అనుభవిస్తున్నాడు కనుక, దేవుడి ప్రేమను ఎరిగినవాడు కనుక, దేవుడి ప్రేమను తన జీవితంలో పొందుతున్నాడు కనుక, సమస్త మేలు ఉపకారములను మరి అనుభవిస్తున్నాడు కనుక ప్రేమని వాళ్ళారా, పై వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, యెహోవా యాకోబు కొరకు, తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ప్రేమని వాళ్ళారా, దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు. యాకోబు ఎలాంటి వాడు? ఏమండి? గట్టిగా చెప్పండి. మోసగాడు. యాకోబు మోసగాడు. అయినప్పటికీ దేవుడు ఆయన్ను ఏర్పరచుకున్నాడండి. దేవుడు ఆయన్ను ఏర్పరచుకున్నాడు. మోసగాడైనప్పటికీ, చెడ్డవాడైనప్పటికీ, తన అన్నను మరి మోసగించినప్పటికీ, తల్లిని మోసగించినప్పటికీ, ఎన్నెన్ని విధములా ఆయన చర్యలు, ఆయన క్రియలు, ఆయన నడతలు, ఆయన మాటలన్నీ కూడా మోసకరమైనవిగా ఉంటుంది. అయినప్పటికీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు మోసకారి అయినటువంటి యాకోబును ఏర్పరచుకున్నవాడిగా ఉంటున్నాడు.
యాకోబు ద్వారానే మరి 12 గోత్రంలో ఇశ్రాయేలు జనాంగమును దీవించిన వాడుగా ఉంటున్నాడు. యాకోబును దీవించిన వాడుగా ఉంటున్నాడు. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడైనప్పటికీ కూడా పట్టుదల గలవాడు. ఎలాంటి వాడంట? పట్టుదల గలవాడు. ఎక్కడ రాయబడింది చూడండి, హోషేయ రాసిన పత్రికలో ఒకసారి యాకోబుని గురించి ఒక మాట రాయబడింది చూడండి. హోషేయ యాకోబు ఎలాంటి వాడు? హోషేయ చూడండి 12వ అధ్యాయంలో చదవాలా? చాలు. ఎలాంటి వాడంట యాకోబు? మోసగాడు. తల్లి గర్భంలో తన అన్న కవల పిల్లలను తల్లి ఇవ్వనటుండగా అన్నం మెడుగును పట్టుకొని అన్న కంటే ముందు రావాలని యోచించినవాడు, తలంచినవాడు, మోసగారి. మరి ఇంకా రెండో మాట మగసిరి గలవాడై, ఆయన మగసిరి గలవాడిగా దేవునితో పోరాడినవాడు కనుకనే ప్రేమ నివరలాడ దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు. అతనిలో పట్టుదల ఉంది. నీవు నన్ను దీవించేంత వరకు నేను విడదలను. ప్రభు అంటున్నాడు, తెల్లవారుజామైంది వదులు నన్ను వెళ్ళిపోవాలంటే యాకోబు ఏమంటున్నాడు? నీవు నన్ను దీవించేంత వరకు, తెల్లవారిని పొద్దు పడుతుంది, ఇంకా పొద్దు కూడా పోకొని నేను మాత్రం నిన్ను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు దేవ నిన్ను విడువను ప్రభువా. కనుక ప్రియమైన వారా, యాకోబు పట్టుదల గలవాడు. యాకోబు మరి జ్ఞానం గలవాడు. యాకోబు మరి అంతగా దేవుని చేత ఆశీర్వదించబడినవాడు కనుక మరి దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబును ఎన్నుకున్నవాడిగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, అందుకొరకై యాకోబును ప్రేమించి, యాకోబును ఎన్నుకొని, యాకోబును స్థిరపరిచి, యాకోబు సంతానమును ఆశీర్వాదించి ఇశ్రాయేలు జనంగా చేసుకొని ఆయనను మరి ఐగుప్తు రాజు యాకోబు ద్వారా ఆశీర్వాదాలు పొందాడు. ఈ విషయము మరి ఆది కాండంలో రాయబడి ఉంటుంది. యోసేపు ద్వారా మరి గోషేన ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం అందరినీ కూడా మరి దేవుడు ఐగుప్తు రాజు పిలువనంపించినప్పుడు మరి దేవుడి చేత ఆశీర్వదించబడినవాడు, దేవుని చేత ప్రేమించబడినవాడు కనుక ఆయన సంతానాన్ని ఆయనను చూసి దేవుడు ఆయన పట్ల చేసిన మేలు ఉపకారములను బట్టి ఐగుప్తు రాజు దేవుని మహిమను ఎరిగి మరి యాకోబు చేత ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు ఆయన్ను ఆశీర్వదించాడు. ఆయన ఎదుట మోకరిల్లి నన్ను ఆశీర్వదించమని అడిగాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అందుకొరకై యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. పట్టుదల గలవాడు, ఎంతో మగసిరి గలవాడు. కనుక ప్రియులారా, అందుకొరకై కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవాను స్తుతించెదను అంటున్నాడు. యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా మందిరములో, మన దేవుని మందిరము ఆవరణములో నిల్చుండు వాళ్ళారా యెహోవాను స్తుతించుడి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇట్టి దైవజనులు
దేవుని యొక్క గొప్పతనం ఎరిగిన వారు, గొప్పతనం దేవుని యొక్క ప్రేమను గుర్తించిన వారు, దేవుని యొక్క ప్రేమను మరి రుచి చూసిన వారు మరి దేవుణ్ణి స్తుతించమని కోరుతూ ఉంటున్నాడు. రుచి చూసి ఎరగాలి, అప్పుడే మనం దేవుణ్ణి మరి ఆరాధించగలము, దేవుని స్తుతించగలము. అందుకొరకే భక్తులు అంటున్నాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, ఆశ్రయించి మేధాన్యుడనై తిని. కనుక ప్రియమైన వారులారా, రుచి చూచి అరిగిన కనుకనే ఈ భక్తులు మన కొరకై ఈ లేఖనంలో, ఈ పరిశుద్ధ గ్రంథముల్లో మరి వాక్యమును రాయించి పెట్టినారు. కనుక వాళ్ళు రుచి చూసి ఎదిగిన వాక్యాలని మనము ధ్యానించినట్లయితే మనము దేవుణ్ణి మరి ఆరాధించక ప్రార్థించక ఉండలేము. కనుక ప్రియమైన వారులారా, వాళ్ళు రుచి చూసి ఎదిగిన మాటలను మరి కొన్ని మాటలను చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 17 నుంచి 13వ అధ్యాయం 17 నుండి 19 చదవండి. దయచేసి సాయం చేయండి. చాలు. దేవుడు తన ప్రజలను ఏర్పరచుకున్నాడు, తన ప్రజలను ఎన్నుకున్నాడు. మరి అందుకు ఉదాహరణంగా ఇక్కడ ఇశ్రాయేలు జనాంగమును మరి మనం చూపెడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును ఏర్పరచుకొని ఎన్నుకొని ఐగుప్తు రాజు యొక్క పాలనలో ఎన్నో బాధలు, శ్రమలు, కష్టాలు పడుతూ వారి వేదనను అనుభవిస్తూ ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర ఆలకించాడు. చూడండి, ఇక్కడ ఒక మాట రాబడింది. నిర్గమకాండము 3వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయం, నిర్గమ 3 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు. చాలా అన్న ఒక మాట మరొకసారి చదువు ఆ మాట. ఐగుప్తులోనున్న ఎవరి ప్రజలంట? అది ముఖ్యమైన మాట అక్కడ. నా ప్రజలు. దేవుడు ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు, ఆయన నిలబెట్టిన ప్రజలు. యాకోబును ఏర్పరచుకున్నాడు, యాకోబును ఎన్నుకున్నాడు. కనుకనే ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు మరొకసారి? నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు. ఎవరి ప్రజలు అంటే వాళ్ళు? దేవుని ప్రజలు. ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు.
దేవుడు నియమించిన, నిర్మించిన, నిలబెట్టిన ప్రజలు. కనుక ప్రియమైన వారలారా, అందుకే ఈ ప్రభువును మనం ఏం చేయాలి? మనము ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఎన్నుకున్నాడు. మన కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖము, మన కన్నీరు చూసి జారిపడే దేవుడు కనుక ఆయన మనము స్తుతించాలి. మరి అదే అపోస్తల కార్యములోకి రండి. 13-17. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా, వినుడి. మన పితరులు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నట్ట? మన పితరులు ఏర్పరచుకున్నాడు. మన పితరులు ఎన్నుకున్నాడు. దేని కొరకు? ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? వారు ఐగుప్తులో అనేక శ్రమలు, బాధలు, దుఃఖంలో ఉంది. మరి వారికి మొదలుపెట్టే వారి మొరను దేవుడు ఆలకించాడు, విన్నాడు. విని ఏం చేశాడు? వారిని ఆ చెరలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి తన ప్రజలను విడిపించాడు. విడిపించి వారు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి ఏం చేశాడంట? ఒక్క మాట అన్నా అక్కడ, ఒక్క మాట. తన ప్రజలను ఏం చేశాడంట? హెచ్చించాడు. యెషయా గ్రంథంలోకి వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేశాడు? తన ప్రజలను ఏర్పరచుకొని ఎన్నుకొని ఇతరులకు చూడండి. 43వ అధ్యాయం. అది ఆ విధంగా పెట్టుకో. యెషయా గ్రంథం 43:7 వచనం అనుకుంటారు. చూడండి అక్కడ. తన ప్రజలను ఏర్పరచుకొని ఎన్నుకొని ఏం చేశాడు? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 43:7 వచనంలో చూడండి. ఒకసారి మాట రాయబడింది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన చివరి భాగం చదవన్న. 7వ అధ్యాయం 7వ చివరి భాగము. జనులను పైగా నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అన్యజనులకు ఏం చేశాడంట? వెలుగుగా నియమించాడు, వెలుగుగా ఉంచాడు. ఇశ్రాయేలు జనాంగమును ఆ కష్టాల నుంచి, ఆ బాధల నుంచి, శ్రమల నుంచి విడిపించి ఏం చేశాడు? వాళ్ళని హెచ్చించాడు, వాళ్ళని గొప్ప చేశాడు, ఇతరులకు వాళ్ళను వెలుగుగా ఉంచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఆ ప్రభు ఒక మాట అంటున్నాడు. తన ప్రజలను గురించి ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుడు ప్రేమించి నేను హెచ్చించి దాసత్వంలో నుంచి విడిపించి వదిలేశాడా? ఏం చేశాడు? వదిలేశాడా? చెప్పండి. వాళ్ళని హెచ్చించాడు, దాసత్వంలో నుంచి విడిపించి హెచ్చించాడు, గొప్ప చేశాడు, అనేకులకు మాదిరికరంగా ఉంచాడు, గొప్ప సింహాసనాలు ఇచ్చాడు, అనేకులకు వెలుగుగా. కనుక ప్రియమైన వాళ్ళారా, మన ప్రభుని మనం ఆరాధించవద్దా? మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ఏర్పరచుకున్నాడు మన కొరకై. మన పితరులను దీవించి వారిని అన్ని జనుల నుంచి, దాసత్వంలో నుంచి విడిపించి వారిని ఏం చేశాడు? హెచ్చించాడు. వారిని లోకానికి వెలుగుగా ఉంచాడు. అందుకొరకు ఈనాడు మనము ఈ విధంగా ఉండగలుగుతున్నాం.
దేవుడు తన ప్రజలైన మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు ప్రేమించి కనికరించి హెచ్చించి అన్ని జనులకు వెలుగుగా ఉంచాడు కనుక మనం ఈనాడు ఈ విధంగా ఉండగలుగుతుంటున్నాం. కనుక ప్రియులారా, అందుకే భక్తుడు ఏమంటున్నాడు, తన ఆలయములో నివసించేవారులారా. 116వ కీర్తనలో ఇంకా కొంచెం విషయంగా రాబడింది చూడండి. 116వ కీర్తన 116వ కీర్తనలో ఒక మాట, చక్కటి మాట రాబడింది చూడండి. 116 14వ వచనం. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే ఎక్కడ చెల్లిస్తారంట? ఆయనకు మహిమ కలగాలి. ఆయన మహోన్నతుడు, ఆయన దేవతలందరి కంటే గొప్పవాడు. ఆయన గొప్పతనము, ఆయన యొక్క మహత్కార్యములను తెలియజేయాలి అంటే, అందరికి తెలవాలంటే ఏం చేయాలంట? అందరి ఎదుటనే. అన్నా మరొకసారి చదువు మాట, ఆ మాట మరొకసారి చదువు. ఆయన ప్రజలందరి ఎదుటనే ఆయనను కీర్తించదను, ఆయనను మహిమపరచదను, ఆయనను కొనియాడదను. అదే ఆరాధన అనగా, దేవుని గొప్పతనమును మనము తెలుపులు అనగా అదేనన్నమాట. దేవుని యొక్క గొప్పతనము మనం మొదటిగా చూసుకున్నాం. 5వ వచనంలో 35:5లో మనం మొదటిగా చూసుకున్నాం. మన దేవుడు గొప్పవాడు. అటు గొప్పతనమును మనము ఇతరులకు బయలుపరచాలంటే మనం ఎక్కడ బయలుపరచాలి? ఏ విధంగా బయలుపరచాలి? ప్రజలందరి ఎదుట బయలుపరచాలి, అందరిలో బయలుపరచాలి. దేవుని గొప్పతనం గురించి మనం అనేక రీతిలో మనం ఆయన స్తుతించాలి. ఇప్పుడే సహోదరుడు నేను ప్రయాణంలో వస్తా అదే ఈ విషయంగా ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ దేవుని గొప్పతనం తెలవాలంటే నువ్వేం చేయాలంట? బైబిల్ మడత పెట్టుకొని ఇంట్లో పెట్టి సరిపోద్దా? దేవుని గొప్పతనం చూడాలంటే నువ్వు బైబిల్ కొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రం సరిపోద్దా? ఏం చేయాలి? దేవుని నామాన్ని ప్రచురణ చేయాలి. దేవుని నామాన్ని ఇతరులకు బయలుపరచాలి. నువ్వు కూర్చుంటూ, లేస్తూ, నువ్వు నడుస్తూ, పడుకుంటూ. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం చదివించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చదవండి. నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకున్నప్పుడు అది నీతో. దేవుని వాక్యము, దేవుని మాటలు ఎల్లప్పుడూ నువ్వు ధ్యానిస్తున్నట్టయితే అది నేను విడిచిపెట్టేది కాదండి. ఎల్లప్పుడూ నీతో ముచ్చటిస్తుంటుంది, నీకు తోడుగా ఉంటుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది, నేను ధైర్యపరుస్తూ ఉంటుంది, నీకు అనేక రీతిలో సహాయకారిగా ఉంటుంది దేవుని వాక్యం. అందుకొరకే బైబిల్ గలవారు, ప్రియమైన వారలారా, కుటుంబంలో సహోదరులు, పిల్లలు గలవారు, బాబు దయచేసి కొంచెం నెమ్మది కూర్చోండి, నెమ్మది కూర్చోండి. వెరీ గుడ్, మంచి పిల్లలు. కొంచెం ఆగిన తర్వాత సండే స్కూల్కి వెళ్తుండీ. ఏం చేయాలంట? దేవుని నామాన్ని ఇతరులకు తెలియపరచాలంటే ఏం చేయాలంట?
నీవు త్రోవను పోయేటప్పుడు కూడా మాట్లాడుకుంటూ పోవాలి. అదే మాటలు, అదే ఉద్దేశం, అదే తలంపులన్నీ నీవు దేవుణ్ణి ఇతరులకు బయలుపరచాలంటే దారిని పోయేటప్పుడు కూడా అదే మాటలు ముచ్చటించుకుంటూ పోతూ ఉండాలి. అదే మాటలు నీ పిల్లలకు నేర్పించాలి. నీ ఇంటిలో నీ సహోదరికి నేర్పించాలి. ఒకవేళ నీ సహోదరి రక్షింపబడి ఉంటే తన పిల్లలకు నేర్పించాలి. తన భర్త మరి అవిశ్వాసం అయితే తన భర్తకు వాక్యమును అప్పుడప్పుడు హెచ్చరిస్తూ రావాలి. కుటుంబములతో సహా దేవుని నామాన్ని ఎరిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు మేము అనుకున్న రీతిగా ప్రేమైన వాళ్ళారా, సహోదరులు ఒకవేళ విశ్వాసులుగా ఉంటే తమ సహోదరులు, తన పిల్లలు అవిధేయులుగా ఉంటే ఏం చేయాలంట? అప్పుడప్పుడు ఇంట్లో వాక్యం ద్వారా తన పిల్లలు ఏం చేయాలి? వాక్యం ద్వారా తన పిల్లలకు తన సహోదరిని హెచ్చరిస్తూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, మాటలు తెలియపరుస్తూ ఉండాలి, దేవుని గొప్పతనమును మాట్లాడుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఇక్కడ భక్తుడు 135:5 ఏమంటున్నాడు? మన దేవుడు గొప్పవాడని ఆయన తెలుపుతూ ఈ పరిశుద్ధ లేఖన గ్రంథములో మన కొరకై రాసి పెట్టినాడు. తల్లిదండ్రులు తండ్రి హెచ్చరించిన కుమారులను మనము చూడగలం. చూడండి, ఎక్కడ సంఖ్యాకాలం అనుకుంటా ఏలి దైవజనుడైన ఏలి, ఎక్కడ అది చూడండి. ఏలి దైవజనుడు, సమయాలు గ్రంథం, మొదటి సమయం. తను దైవజనుడు అయినప్పటికీ కూడా తన పిల్లలు తప్పుడు మార్గంలో పోతూ ఉంటే ఆయన తన పిల్లలను హెచ్చరించలేదు. తన పిల్లలు అవిధేయులని తెలుసు, మూర్ఖులని తెలుసు, దేవుని ఎరగని వారని తెలుసు. అయినప్పటికీ కూడా వారి ఎడల దేవుని ప్రేమను వారికి ప్రచురం చేయక, దేవుని నామం యొక్క గొప్పతనాన్ని వారికి చెప్పక విచ్చలవిడిగా వదిలేశాడు కనుక వాళ్ళు ఏమయ్యారు? భ్రష్టులైపోయారు. ఏలి యొక్క కుమారులు భ్రష్టులైపోయారు. ఏలి ఎలాంటి వాడు? దైవజనుడు, యాజకుడు, మందిరంలో పనిచేస్తున్నాడు, అనేకులకు వాక్యం చెప్పేవాడు, అనేకులను ఆశీర్వదించేవాడు, అనేకుల కొరకు దేవుని మార్గాన్ని చూపించేవాడు అయినటువంటి ఏలి తన సొంత కుమారుడు, తన పిల్లలే దేవుని వాక్యము వారికి బోధించక, దేవుని యందు భయభక్తులు చూపించక, తన పిల్లలకు తెలియపరచక తన పిల్లలు మూర్ఖులకు అవుటకు కారణమైనాడు. తన పిల్లలు దారి తప్పుటకు ఒక కారకుడయ్యాడు. కనుక సహోదరులారా, మీరు దేవుని ఎరిగినట్లయితే, దేవుని యొక్క కృపను మీరు రుచి చూసి ఎరిగినట్లయితే మీరు మీ కుటుంబాల్లో మీ భార్యలకు, మీ పిల్లలకు మీరు దేవుని మాటలు తెలియపరచండి. మీరు మీ పిల్లలను తీసుకొని మందిరానికి రండి. మీరు ఒక్కరు ఇచ్చినంత మాత్రాన దేవునికి మహిమ కలగదు. నీవును నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడారు. అపొస్తలుల కార్యములు అంటున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును ఇంటి వారికి రక్షణ కావాలి. ఏం కావాలంట? కుటుంబం సమేతంగా రక్షణ కావాలి. ఒకవేళ సహోదరుడా, నీవు రక్షణ పొంది పరలోకంలోకి వెళ్ళినట్లయితే నీ పిల్లలు మరి రక్షణ లేని వారైతే మరి ఏ విధంగా ఉంటుంది? సంతోషం కలుగుతుందా? ఆనందంగా ఉంటావా నువ్వు? కనుక ప్రియులారా, నీవును నీ కుటుంబం నీ పిల్లలు సంతోష ఆనందాలతో ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని మాటలను మనం ధ్యానిస్తూ ఉండాలి. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, సమయం దొరికినప్పుడల్లా సహోదరితో మాటలు, దేవుని వాక్యంలోని మాటలను బోధిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు పిల్లలకు అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి. కనుక ప్రియమైన వారులారా, దేవుడు ఏర్పరచుకున్నవాడై ఉంటున్నాడు, ఎన్నుకున్నవాడై ఉంటున్నాడు. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు?
మోసగాడైన యాకోబుని ఏర్పరచుకున్నాడు. దుర్మార్గం, దుష్టులము, పాపులమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని తన పిల్లలుగా, తన ప్రజలుగా, ఆయన్ను ఆరాధించే వారిగా మనల్ని చేశాడు. మన పిల్లలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పరచుకొని దాసగృహంలో నుంచి విడుదల చేసి వారిని హెచ్చించాడు, వారిని గణపరిచాడు, వారికి గొప్ప ఆస్తిపాస్తులు ఇచ్చాడు, వారికి గొప్ప ఐశ్వర్యాలు ఇచ్చాడు. అనేకులు చెప్పుకునేంతగా వారు గొప్పవారు అయిపోయారు. కనుక ప్రియులారా, ఇట్టి మన దేవుణ్ణి మరి దైవజనుడు అంటున్నాడు, యెహోవాయే గొప్పవాడు. అనేక దేవతల కంటే మా దేవుడే గొప్పవాడు. చూడండి, ఇంకొకటి చూసుకుందాం రండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడను. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని మరి విడిచిపెట్టలేదండి. అన్ని జనులకు వెలుగుగా ఉంచాడు, అన్ని జనులకు మరి మరి దారి చూపించేవారిగా ఉంచాడు, అన్ని జనుల పైన హెచ్చించాడు, అన్ని జనులకు వెలుగుగా ఉంచాడు, నిన్ను బలమైన జనముగా చేశాడు. విధంగా చేసి నిన్ను బలపరుచుతున్నాడు. యాకోబు, నేను నిన్ను ఏరుకున్నాను, భూదిగంత వాసులారా మిమ్మల్ని నేను ఏరుకున్నాను అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, కొరింథీయుల 2వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుడు కొరకై వేరే వారిని ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. నీ నా బుద్ధిహీనత దేవుడు లెక్క చేయటం లేదు. నీ నా జ్ఞానం లేని తనాన్ని, నీవు నేను చెడిపోయిన మన స్థితిని దేవుడు గుర్తింపు లేక తెచ్చుకోవటం లేదు. ప్రేమిస్తున్నాడు, దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు, నువ్వే నాకు కావాలి రా. ఆయనకు కావాల్సింది ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, అందం సౌందర్యం ఉన్నవాళ్ళు, ఇంకా గొప్ప జనాంగముగా ఉన్న వాళ్ళను దేవుడు కోరుకోవటం లేదు, దేవుడు ఏరుకోవటం లేదు. దేవుడు ప్రేమించేది ఎవరిని? నీ నా లాంటి పనికి మాలిన వారిని, పాపులను. అందుకొరకే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. మనం పాపులమై ఉండగా ప్రేమైన వాళ్ళారా, నీ కొరకు నా కొరకై ఆ దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మానవ రూపముతో మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆరోగ్యవంతులకు దేవుడు వైద్యుడు అక్కర్లేదు. మనం పాపముల చేత కొట్టబడి చెడిపడి ఉన్నవాళ్ళం మనం. అందుకొరకే మన కొరకే ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నేను నీతిమంతుల పిలువ రాలేదంటున్నాడు, నేను పాపుల కొరకే వచ్చానంటున్నాడు. అన్ని జనులు అంటున్నారు, వాళ్ళది ఒక
ఒక స్లోగనం ఏంటంటే, దుష్టులను శిక్షించడము శిష్టరక్షణ, దుష్ట శిక్షణ శిష్టరక్షణ. కానీ మన దేవుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. అదే వారిలో మనలో ఉండే వ్యత్యాసం. వాళ్ళు దుష్టత్వం చేశారు, వాళ్ళ కోసమే వాళ్ళను శిక్షించి వీళ్ళు భక్తులు వీళ్ళను రక్షించడానికి వచ్చినారండి అనే జనులు చెప్పుకుంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు పాపులమైన మన కొరకే ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకే చిందించి ఆయన మానవుడిగా లోకంలో 33 సంవత్సరములు జీవించిన వాడిగా ఉంటున్నాడు. అనేక అవమానాలు పొందాడు, అనేక రీతుల ఆయన త్రోసివేయబడ్డాడు. ఎదురు ఏమన్నారు? నువ్వు దేవుడివైతే దిగిరమ్మంటున్నారు. లోకంలో ఉన్నప్పుడు ఏమేమో చెప్పావు కదయ్యా, నేను దేవుణ్ణి నన్ను నమ్ముకుంటే లోకానికి వస్తారని చెప్పావు కదా, మరి దేవుడు అయితే అదే ఈనాడు లోకంలో వింటున్నాము. 3 మేకులతో కొట్టించుకొని పైన ఒక చిన్న చీపిరి బట్ట, ఒక పనికి వాళ్ళ బట్ట అయినా కూడా లేకుండా ఉన్నాడు దేవుడా అని ఒక వదంతి అంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సత్యమును వాళ్ళు ఎరగక 3 మేకులతో తిరిగి వచ్చాడంటే, దిగి శరీరంతో వచ్చాడంటే నీకు నాకు రక్షణ లేదు. ఆయన కల్వరి శిలువలో మరణించే రక్తం కాలుస్తేనే మనకు రక్షణ వచ్చింది. మనము నీతివంతులుగా తీర్చబడ్డాం. వారి మాటల ప్రకారము ఒకవేళ ఆయన దిగి వచ్చినట్లయితే రక్షణ లోకానికి. కనుక ప్రియమైన వల్ల అందుకొరకే భక్తులు ఎంతో ధైర్యంతో నిలబడి చెప్తున్నారు, మా దేవుడు గొప్పవాడు, నన్నుకన్నా నా దేవుడు గొప్పవాడు. లోకంలో ఉండే దేవుళ్ళు దేవతలందరికంటే నా దేవుడు గొప్పవాడు. ఇంత ధైర్యంగా నిలబడి చెప్తూ ఉన్నారు. బోధిస్తూ రోడ్ల మట్టి పోతా ఉంటే ప్రియమైన వాళ్ళారా, కొడుతూ ఉన్నారు, దైవ సేవకులు కొడుతూ ఉన్నారు, పెద్దతో మాటలతో తిడుతూ ఉన్నారు, మందిరాలు పడదీస్తూ ఉన్నారు. చూస్తే దైవ ప్రేమ ఎంత గొప్పదంటే, ఇంకా దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, ఇంకా వారిని దేవుడు క్షమిస్తున్నాడు. మన ప్రభువు ఎలాంటి వాడు? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన రక్షకుడు కనుక ప్రియమైన వాళ్ళు అలాంటి వారిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఇంకా వారి పాపములు తెలుసుకునే వాళ్ళు నీతిమంతులుగా కావాలని ప్రభువు కోరుతుంటున్నాడు. కనుక పిల్లారా, లోకంలో మరి ఈ దినములలో క్రైస్తవులు మహావేదించబడుతున్నారు, బాధింపబడుతుంటున్నారు, ఎంతో వేదనకు పాలవుతున్నారు. అన్ని జనులు ఎన్ని బాధలు, శ్రమలు, కష్టాలు పెట్టినప్పటికి కూడా ఓర్చుకుంటూ మహాబలవంతులైనటువంటి, శక్తివంతులైనటువంటి నా శరీరాన్ని చూస్తే సహోదరులు ఇద్దరు సైకిళ్ళకు చిన్న మైకు కట్టుకొని పోతున్నారు.
ఆ సహోదరుడి దగ్గర బాగా బలం ఉంది, మంచిగా బట్టలు వేసుకున్నాడు. మరి స్పీకర్ చేత పట్టుకొని పోతూ ఉంటే ఒకడు పనికి మాలినవాడు వచ్చి ఆ సహోదరుడు ఇంత మాట్లాడుతూ సైకిల్ తంతే ఆడబడి పడింది. ఆ మైక్ ఇప్పుకొని రా స్టేషన్ పోదామని చెప్పేసి తీసుకొని పోతుంది. కనుక దేవుని వాక్యం రేపంతగా దూషింపబడుతూ ఉంది. కనుక పిల్లలారా, వాక్యం దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు శాశ్వతంగా ఇక కాలము సమీపించింది. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఇటు వేదనలు బాధలు చూస్తున్నప్పుడు కాలము మరి ఎంత దేవుని రాకడ సమీపంతో మనకు గుర్తుగా. అందుకొరకై నీవు కలిగిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. అనేకులైన వారు తప్పిపోవటకు ఇదే కారణమైనట్లేదు, ఇదే సమయమైనట్లేదు. ఎందుకొరకనగా వాళ్ళు అనేకులు ఉంటున్నారు, అనేక రీతుల్లో బాధిస్తూ వేధిస్తూ ఉంటున్నారు. ఆ శ్రమలను తట్టుకోలేక అనేకులైన వారు ప్రభు మార్గం నుండి తొలగిపోవటానికి సమయం ఇది. కనుక ప్రభుకు స్తోత్రము. మరి మన ఈ ప్రాంతానికి అటువంటి పరిస్థితులు సంభవించలేదు. అయినను మనం ధైర్యం కలిగి నమ్మకం కలిగి దేవుళ్ళ ఉండాలి. దేవుడు చేసిన నిరుపకారం మనం అయినను ఆ ప్రజలు మరి బాధలు పడుతూ వేదనలు పడుతూ దేవుని నామాన్ని కనపరుచుకొస్తున్నారు. వెనక తంతా ఉండదు, కాళ్ళతో తంతా ఉండదు, వస్తువులు బ్యాగులు లాగి పడేస్తూ ఉండవు. ఎన్నెన్నో రీతుల్లో ప్రభు నామానికి అవమానం కలిగిస్తూ ఉంటున్నారు. ఆయనను దైవజనులు ఓర్చుకుంటూ వారి నోట మాటలు రావడం లేదు, వాళ్ళు నోట మాట్లాడమే లేదు. అయ్యా పోతున్నాం అయ్యా, అయ్యా పోతున్నాం అయ్యా. ఏదో వాళ్ళ సొత్తులోకి పోయి మనము తీసుకుంటుంటే వాళ్ళు కొట్టడానికి వస్తే అయ్యా పోతున్నామని చెప్పుకున్నట్టుగా దైవజనులు ఎంతో తగ్గింపుగా దేవుని ప్రేమను ఎరిగిన వారు, రుచి చూసి ఎదిగిన వారు మరి ఎంతో శాంతముతో మరి ముందుకు సాగుతున్నారు. కనుక పిల్లారా, ఇది గొప్ప కార్యములు దేవుడు మన పట్ల చేశాడు. కనుకనే అంత నమ్మకం కలిగి వారు ముందుకు సాగుతున్నారు. దైవజనుడు ఏ విధంగా మా దేవుడు గొప్పవాడని నిలబడి చెప్పుకోగలుగుతున్నాడు. అట్టి నమ్మకం గల వాళ్ళు కనుక ఆ దైవజనుడు దేవుని నామాన్ని మరి అనేక పరిస్థితులలో, కష్టాల్లో, శ్రమల్లో, దుఃఖంలో, బాధల్లో మరి నిలబడి దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, దేవుణ్ణి బోధిస్తున్నారు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నారు. అందుకొరకే పరిశుద్ధ లేఖన భాగాల్లో రాసిన మాటలు ఇప్పుడు అక్షరాలను నెరవేరుతూ ఉన్నాయి. ఆయనను దైవజనులు మరి అధైర్యపడక తన భార్య పిల్లలతో ఇంకా దేవుని నామాన్ని గణపరుస్తూ వస్తున్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుని ప్రేమను ఎరిగిన మనం దేవుని ఏం చేయాలంట? దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని నామాన్ని గొప్ప చేయాలి. ఎక్కడ? ఆయన ప్రజలందరి ఎదుట, అనేకుల మధ్యలో మనం దేవుని నామాన్ని కనపరచాలి. భక్ష్యం గారు ఉన్నప్పుడు అరవిందం అన్న ఒక దైవజనుడు ప్రార్థన అయిపోయిన తర్వాత అట్లా వాక్యం చెప్పుకుంటూ ఒక బజార్ తిరిగి వస్తారు ప్రతి ఆదివారం హైదరాబాద్లో. మరి అరవిందం అన్న ఇంకా ఎవరెవరు అనేకులైన వారు వరుసలుగా పోయి వాక్యం చెప్తూ ఉంటే ఇట్లే శోధన, శత్రువులు ఏం చేశారు? రాయి తీసుకొని కొట్టారు. సహోదరుడికి గాయమయ్యే రక్తం అంతా కారుతూ ఉంది. ఆయన బట్టలు, తెల్లటి బట్టలలో ఏమైంది? రక్తం అంతా కారుతూ ఉంది. ఆయన కూడా మరి కోడిక ముగించుకొని
ఏది బజారు కూడిక ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత బస్సు గారు చూసి అన్నాడంట, సహోదరునికి కిరీటం దొరికింది అన్నాడట. ఏమన్నాడంట? కిరీటం దొరికింది అన్నాడట. అన్నప్పుడు సహోదరుడు అరవిందం అన్న కొంచెం మనసు నొచ్చుకున్నాడంట. కొంచెం మనసు నొచ్చుకున్నాడు. ఎందుకు? గాయపడినాను కాబట్టి నన్ను వచ్చి పరామర్శించేదానికి బదులుగా కిరీటం దొరికింది అన్నాడే. అంటే కొంచెం మనసు నొచ్చుకున్నప్పుడు వాక్యం తీసి చూపించాడంట. ప్రకటన గ్రంథంలో ప్రభు కొరకై శ్రమ పడినవారు, కష్టవారు, వారి కొరకై ఎక్కడ కిరీటం దాచిపెట్టి ఉంచారు నీ కొరకు, నా కొరకై. కనుక ప్రియమైన వర్లారా, దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ చక్కటి మాట రాయబడి ఉంది. చూడండి, చదవండి ఆ మాట. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. ఒక చక్కటి మాట చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను తిప్పుదురో. ఎవరు ఏ విధంగా తిప్పాలి? ఎవరి కొరకు తిప్పాలి? ప్రభు వైపు తిప్పాలి. తిప్పుదు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. ఎవరైతే ఎందరిని ప్రభు వైపు తిప్పుదురో, ప్రభు వాక్యంలోనికి తీసుకొని వస్తారో వాళ్ళు నక్షత్రముల వల్లే ప్రకాశిస్తూ ఉంటారు నిత్యము. నిత్యము అనే మాట అక్కడ చక్కటిగా రాయబడి ఉంటుంది. నిత్యము, రాత్రి అనక పగలనక నిత్యము ఆ నక్షత్రము వెలిగిస్తూనే ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, మరి ఈ సమరయ స్త్రీ ఏ విధంగా భార్య వద్ద నుండి ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తుంది? ఆమె దేవుని ప్రకటిస్తుంది, దేవునికి తెలియపరుస్తుంది. ఈయన దేవుడు కాదా? ఈయన క్రీస్తు కాదా? రండి, మీరందరూ రండి, చూతులు రండి, రండి రండి అని పిలుస్తుంది అన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఈ ఆరాధన ద్వారా మరి అనేకులను పిలవాలి ప్రభు సన్నిధికి. అనేకులకు ప్రభునామాన్ని గుర్తింపజేయాలి. అనేకులను ప్రభునామాన్ని తెలిసేవారిగా చేయాలి. ఎందరిని ప్రభు వైపు తిప్పుదురో వారు ప్రకాశించే, నిరంతరం ప్రకాశించే నక్షత్రం వల్లే ఉంది. ప్రభు వాక్యం ఉంది. మనం ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేస్తాము. మరి చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. చిన్న గమనిక, సండే స్కూల్ రూమ్ కాడ మీరు సండే స్కూల్ ఉంది కదా, సండే స్కూల్ తెలుసు కదా, సెకండ్ ఫ్లోర్ అట ముందల మనం అది పెట్టలే, అది జాలి పెట్టలే. మీరు ఎక్కేటప్పుడు ఆ పక్క పోగాకండి, ఏదన్నా కింద పడే అవకాశం ఉంది. మీరు మెట్ల కాడికి పోగాకండి. 3వ దాని మెట్ల కాడికి ఎవరు కూడా పోవద్దు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు పైకి ఎక్కడము, పైకి పోవడం ఇవన్నీ చేయొద్దు. 3వ దాంట్లోవే కూర్చోనండి. మరి సండే స్కూల్ ఎవరు ప్రేరేపణ ఉంటే వారు పోవచ్చు. సండే స్కూల్ పిల్లలు చిన్నగా లేయండి, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోండి. పోండి, చిన్నగా పోండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధిద్దాం. మీకు మైక్ ఇవ్వబడుతుంది. ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించాలి.
ప్రదీప్ అన్న సండే స్కూల్ కదా, సండే స్కూల్ ఇద్దరైనా పోవచ్చు. సండే స్కూల్కు దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, ఇద్దరైనా పోవచ్చు. పోండి. సండే స్కూల్ టీచర్ ఆరాధన చేయండి, తర్వాత ఒకరి ప్రభుని ఆరాధిస్తారు.